అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు, మీరు మా టీజీ భరత్ రౌడిజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన మా భరత్ మీద నిందలు మోపిన ఖబర్దార్ జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలయ్యా, కూనీకూరలయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టేటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసుల్లో కేసులు ఉంటాయి. ఆ కేసులు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా భరత్, టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్సీ మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు సిద్ధార్థ రెడ్డి 21 సంవత్సరం, నీకు చిన్న వయసులో ఎప్పుడైనా చిన్నపిల్లడు ఎక్కడ మర్డర్ కేసు ఉంటుందా? ఎస్సీ మోహన్ రెడ్డి నువ్వు జిల్లా అధ్యక్షుడు, నీకు ఏ విధంగా ఇచ్చారో, నీకు అల్లర్లు సృష్టించి టౌన్లో అరాచకాలు సృష్టించి కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని నీకేమైనా జిల్లా అధ్యక్షుడి పార్టీ ఇచ్చారా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలా. టౌన్ ఇవాళ కలెక్టరేట్ ఉంది, ప్రజలు వస్తారు, అన్నీ ఇక్కడ టౌన్లో అన్ని స్వస్థతలు ఉన్నాయి, మంచి మంత్రి వచ్చాడు. అటువంటి వ్యక్తిని అరాచకాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను భరతే రెచ్చగొట్టి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మా మంది కర్ర ఎర్ర చేస్తే ఎస్సీ మోడ్ నువ్వు ఎక్కడ ఉంటావు? సిద్ధార్థ రెడ్డి మా మంది టీచర్ భరత్ అనుకుంటే నువ్వెక్కడుంటావయ్యా? మీరు దొంగలను హాస్పిటల్లో ఉంటే, అరాచకాలు రౌడీజం ఉంటే ఇవాళ వాళ్ళని పలకరిపోతారా? సిగ్గుందా మీకు? ఇవాళ అసలు ఒక పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేస్తారా? టీజీ భరత్ ఎక్కడైనా తప్పు చేసా చూపించండి, ఎక్కడైనా కజ్జసాయి నువ్వు చేసా చూపించండి, ఒకరి మీద అడ్డంగా కేసులు పెట్టాడో చూపించండి. నేను అడుగుతున్నా, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మీకు ఇంకా మర్చిపోయి ఉంటారు. తండ్రి శవం పెట్టుకొని మనమ్మ సంతకాల సీజన్ పెట్టాడు కదా ముఖ్యమంత్రి కోసము. సొంత చిన్నాయన్ను నరికి గొడ్డలతో నరికిచ్చినాడు కదా. అదేవిధంగా సొంత తల్లిని తరిమి కొట్టాడు కదా, సొంత చెల్లెని బయట దొబ్బాడు కదా. ఇటువంటి దుర్మార్గుల కింద మీరు పనిచేస్తున్నారే. దుర్మార్గుని కింద పనిచేసే వాళ్ళు పనికిమాల వాళ్ళ కాదా? మీరు దుర్మార్గులా కాదా? మీరు మా టీజీ భరత్ గురించి మాట్లాడతారా? టీజీ వెంకటేశ్వర ఎలాంటి వాడు? తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించి ఇలా పనిచేస్తున్నాడు.